ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఎన్నో కథలు వెండితెరపై హిట్లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమా చూపిస్తా మామ, అలాగే నేను లోకల్, ధమాకా వంటి సినిమాలకు ప్రసన్న కుమార్ కథ అందించగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశారు. తాజాగా వీరి కాంబినేషన్ లో మజాకా మూవీ కూడా వచ్చింది. తన కెరీర్లో నాని, రవితేజ, నాగార్జున వంటి పెద్ద హీరోస్తో పనిచేసిన ప్రసన్న కుమార్ ఓసారి వెంకటేష్తోనూ సినిమా చేయాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెంకటేష్ గారికి గతంలో ఓ కథ పూర్తిగా వివరించి చెప్పానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నాడు. డేట్స్ చెప్పి షూటింగ్ మొదలు పెట్టేయండి కూడా చెప్పారన్నారు. అయితే వెళ్లే ముందు వాళ్ళ అన్నయ్య సురేష్ బాబుకు కూడా కథ చెప్పమన్నారు. ఆయనతో 2-3 సార్లు కూర్చొని కథ వివరించానని, ఆయనకు కొన్ని డౌట్స్ వస్తే వివరణ ఇచ్చామని కూడా చెప్పాడు. మాకు నమ్మకం ఉందని చెప్పినా ఆయన వినిపించుకోలేదన్నారు. తనకు తెలిసిన 2-3 పిలిపించి వారి అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడదామని చెప్పారట. ఎక్కడెక్కడి నుంచో 3 వివిధ సమయాల్లో వచ్చారని, అందరికీ సపరేట్గా కథ చెప్పానన్నారు. ఆ 3 కూడా కథ బాగుందన్నారని, కథపై నాకు పట్టుందని, నన్ను డిస్టర్బ్ చేయకపోతే బెటర్ అని సురేష్ బాబు దగ్గరకు వెళ్లి చెప్పినా వినిపించుకోలేదని గుర్తు చేసుకున్నారు. సురేష్ బాబు పిలిచి వేరే వాళ్ళ నిర్ణయాలను పట్టించుకోనని, తన నిర్ణయమే ఫైనల్ అన్నారట. అలాంటప్పుడు ఎందుకు వారికి కథ చెప్పడం అనిపించిందని, అలా ఆయనకు నచ్చక సినిమా కుదరలేదు అని చెప్పుకొచ్చాడు యంగ్ టాలెంటెడ్ రైటర్.